సూపర్ 6 హామీలలో ఉన్నటువంటి ఆడబిడ్డనిది 1500 రూపాయలు ఇవ్వాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలా అని అన్నాడు ఆయన. అంటే రాష్ట్రాన్ని అమ్మాలా అనుకున్నోడివి ఆ రోజున అంత అబద్ధాన్ని ఎలా చెప్పగలిగింది మీ పార్టీ? 1500 ప్రతి ఆడమ్మాయికి మేము ఇస్తాము, ఆ మహిళకు ఇస్తాము, ఎన్ని వేల కోట్ల రూపాయలైనా భరిస్తాము అని చెప్పి ఓట్లు దండుకున్నటువంటి మీరు ఈ రోజున ఆడబిడ్డనిది ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలా అనేటువంటి మాట చెప్తాడు. అలాగే నిన్న 21వ తారీఖున కృషి భవన్ నుంచి, అగ్రికల్చరల్ మినిస్ట్రీ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వినోద్ గిరి డిప్యూటీ కమిషనర్ అనే ఆయన రాజశేఖర్ ఐఏఎస్ ఎక్సఫియో స్పెషల్ చీఫ్ సెక్రటరీకి మా తోతాపురి మామిడికి ఎప్పుడు 21 జూలైన 1,62,000 మెట్రిక్ టన్నులను ₹3.85 ఒక కిలో మద్దతు ధర కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి ఇస్తుంది అని నిన్న చెప్పినాడండి. తోతాపురి కాగడా పెట్టి వెతికినా దొరకని రోజులలో జగన్మోహన్ రెడ్డి గారు 15 రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్రానికి బంగారుపాళ్యం వస్తున్నారు అంటేనే అసలు ఏడున్నాయి మామిడికాయలే లేవు, మొత్తం అంతా కొనేశారు కదా, మామిడి చెట్లకి కాయలే లేవు అని రాసినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పత్రికలు, ఊదరగొట్టినటువంటి ఆయనకు సంబంధించినటువంటి ఛానళ్లు ఇప్పుడు ఏమంటాయి? ఇప్పుడు 1,62,500 టన్నుల మెట్రిక్ టన్నుల ధర ₹3.84 కొంటుందట. అంటే గతంలో కొన్నటువంటి దానికి కాదు సుమా, అంటే 6,50,000 మెట్రిక్ టన్నులకు కేవలం 25%కే వాళ్ళు ఇచ్చేది. అది కూడా ఇప్పుడు ఆడ 1,62,000 టన్నులు ఉన్నాయనంటే అది వచ్చే సంవత్సరం కాయాల్సింది తప్ప ఈ సంవత్సరం మామిడికాయ చెట్లకు లేవు. అంటే అది మీరు చెప్పిందే, అంటే పత్రికల వాళ్ళు చంద్రబాబును మోసినటువంటి పత్రికలు రాసినటువంటి మాటే. అసలు మామిడికాయలన్నీ అయిపోయినాక జగన్మోహన్ రెడ్డి ఏంది వచ్చేది మామిడి చెట్ల రైతుల్ని పరామర్శించేదానికి అని. ఆయన వచ్చే 10 రోజుల పైన అయిపోయింది, 12 రోజులు అయింది. 12 రోజులు మామిడికాయల చెట్లు ఒక వస్తాడు మా బావ అని చంద్రబాబు నాయుడు ఇచ్చేంత వరకు చెట్టు కాయలు కాసి ఉండవు కదా, అవి రాలిపోయినాయి, కుళ్ళిపోయినాయి, పారేశారు రైతులు. ఎక్కడ ఏ చోట ఏ మార్కెట్ యార్డ్లోనూ లేదా పల్ప్ ఫ్యాక్టరీల దగ్గర మామిడి చెట్లు మామిడి లారీలు లేవు. ఇప్పుడు మద్దతు ధర ఇచ్చి ప్రయోజనం ఏంది? అది చంద్రబాబు నాయుడు గారు ₹4 ఇస్తానన్నాడు, ఆయన ఈయనే లేదు ఇది గతంలో కాయలకి. ఇప్పుడు ₹4 గాను ₹3.84 చెరుసగం పంచుకుందామని కేంద్ర ప్రభుత్వం నుంచి ఈయన పంపించినాడు. ఆ కాపీలు కూడా మీకు ఇస్తాము. అది ఎవరు ఆయన? వినోద్ గిరి. అక్కడేమో కర్ణాటకలో జేడి కుమారస్వామికి సాక్షాత్తు అగ్రికల్చరల్ మినిస్టర్ నేను 1,60,000 టన్నులు కొంటున్నాము అని రాశారండి. సాక్షాత్తు అగ్రికల్చర్ మినిస్టర్ రాసినాడు. ఇక్కడేమో రిటైర్డ్ అయిపోయిన ఐఏఎస్ అధికారి, సరే ఇప్పుడు ఏదో ఆయనకు ఎక్సఫిషియో ఏందో ఇచ్చారు, ఆయనకు డిప్యూటీ కమిషనర్ ర్యాంకులో ఉన్నటువంటి వినోద్ గిరి రాసినాడు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి గౌరవం కూడా ఏ స్థాయిలో ఉందో ఈ ఉత్తరాన్ని బట్టి తెలుస్తుంది. ఒకవైపున గౌరవము లేదు, ఒకవైపున చెట్లకు మామిడికాయలు లేవు, మరోవైపున గతంలో కొనుగోళ్లు చేసినటువంటి వాటికి మద్దతు ధర ప్రకటించను లేదు ప్రభుత్వం, ప్రకటించినటువంటి మద్దతు ధరను ఇవ్వను లేదు. ఇది దుస్థితి అని తెలియజేస్తుంది. ఎవరైనా ప్రశ్న ఇస్తారు? ఉన్నాయా ప్రశ్నలు?
సార్ ఈ స్కామ్ లో ఉమ్మడి చిత్తూరు జిల్లా సంబంధించి మొత్తం 4 మీద ఈ కేసు అనేది ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చాలా బలంగా ఆయన్ను ప్రతిఘటించింది కాబట్టి, అలా భాస్కర్ చాలా యాక్టివ్గా ఉండేటువంటి రాజకీయుడు కాబట్టి కావాలనే ఇరికిచ్చినారు. మొత్తం ఆ స్కామే పెద్ద స్కామ్. చంద్రబాబు నాయుడు గారు అల్లినటువంటి పెద్ద స్కామ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళు పెట్టినటువంటి లిక్కర్ కేసు స్కామ్. ఈ రోజునే జరుగుతున్నదే చంద్రబాబు గారు